నెక్స్ట్ మనము ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో బీజేపీ ఆధ్వర్యంలో రేపు రైతు గోస బీజేపీ భరోసా సభను అయితే ఏర్పాటు చేస్తున్నారు. రేపు ఖమ్మం రానున్న కేంద్ర హోంమంత్రి విజయవాడ ఎయిర్పోర్ట్లో దిగుతారు. తర్వాత నేరుగా భద్రాద్రి చేరుకుంటారు. ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ఉపేందర్, చెప్పండి, రేపు సభ ఎలా జరగబోతుంది? వరుణ్, ఖమ్మం జిల్లాలో కేంద్ర మంత్రి అమిత్ షా రేపు పర్యటన కోసం భారీ ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బహిరంగ సభకు ఖమ్మంలో ఇప్పటికే ఖమ్మం రహదారులు మొత్తం కూడా కాషాయమయమై అమిత్ షా కటౌట్ తోటి నిండి ఉన్నాయి. అదే సందర్భంలో ఖమ్మం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభకు బీజేపీ శ్రేణులు భారీ ఎత్తున ప్రణాళిక రూపొందించి దాదాపు 1,00,000 మందికి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఖమ్మం జిల్లాలో మునుపెనలేని విధంగా వర్షాకాలంలో కూడా బహిరంగ సభ ఫెయిల్ కాకుండా ఉండడం కోసం హాజరైనటువంటి పబ్లిక్ ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా ఉండేందుకోసం నగరంలో మైదానంలో ఇప్పటికే బాహుబలి సెట్టింగ్ తో కూడినటువంటి ఓ షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసినటువంటిది కూడా ఖమ్మం మైదానంలో కనబడతా ఉంది. అదే సందర్భంలో ఇప్పటికే అమిత్ షా కేంద్ర హోంశాఖ నుండి వస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పోలీస్ యంత్రం కూడా ఇక్కడ మోహరించింది. ప్రధానంగా ఖమ్మం జిల్లా సరిహద్దులో ఉన్నటువంటి వరంగల్ జిల్లా, నల్లగొండ జిల్లాకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం ఆయా ప్రాంతాల నుంచి పోలీసులు భారీగా మోహరించి ఏర్పాట్లు చేశారు. అదే తరుణంలోనే ఖమ్మం సంబంధించినటువంటి అమిత్ షా ఢిల్లీ నుంచి రేపు ఉదయం 10:35 ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకొని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి భద్రాద్రి రాముడు దర్శనం చేసుకున్న అనంతరం మధ్యాహ్నం 3:45 ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభకు హాజరవుతారు. ఆ తర్వాత రేపు సాయంత్రం 6 గంటలకు ఖమ్మం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి చేరుకుంటారని షెడ్యూల్ విడుదల చేశారు. ఇదే తరుణంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీజేపీ శ్రేణులు భారీగా జనాన్ని సమీకరించేందుకోసం అన్ని రకాల వాహనాలను ఇప్పటికే సిద్ధం చేశారు. జనాన్ని సమీకరించి తెలంగాణ రాష్ట్రంలో అటు బీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని ఓడించి బీజేపీని అధికారాన్ని తీసుకొచ్చేందుకు కూడా అన్ని రకాల వ్యూహాన్ని ప్రదర్శించే నేపథ్యం కూడా ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. అదే తరుణంలో అటు అమిత్ షా సమక్షంలో కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి బీఆర్ఎస్ అసంతృప్తివాదులు, కాంగ్రెస్ అసంతృప్తివాదులు, ఇతర రాజకీయ పార్టీ నాయకులను కూడా చేర్చుకునేందుకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అమిత్ షా తెలంగాణ రాష్ట్ర పర్యటన గతంలో ఖమ్మం జిల్లాకు 2 సార్లు వాయిదా పడిన నేపథ్యం తిరిగి మళ్ళీ ఇటీవలలో బీఆర్ఎస్ కొత్తగా 115 మంది అసెంబ్లీ సభ్యుల్ని ప్రకటించిన అనంతరం కూడా చాలా మంది ఇప్పటికే బీఆర్ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. అక్కడి నుంచి కూడా భారీగా చేరికలు రాబోతున్న తరుణంలో రాష్ట్రంలో ప్రధానమైనటువంటి సర్వత్ర చర్చ కొనసాగుతా ఉంది. అమిత్ షా ఎటువంటి హామీలు ఇవ్వబోతా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు బీజేపీ అధికారం రాబోతా ఉందన్నట్టు కూడా చాలా మంది కూడా ఇప్పటికే ఆలోచిస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఖమ్మంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కావచ్చు, ఓవరాల్ గా పబ్లిక్ ని సమీకరించేందుకోసం 1,00,000 మంది పైగా జనాన్ని సమీకరించి జిల్లాలో బీజేపీ సత్తా చాటాలని చెప్పేసి 10కి 10 నియోజకవర్గాల్లో క్యాండిడేట్ ని అనౌన్స్ చేసి రానున్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఖమ్మం జిల్లా నుంచి అసెంబ్లీలో అడుగు పెట్టేందుకోసం కూడా వ్యూహ రచన చేస్తా ఉన్నారు. వరుణ్, రేపు సభా వేదిక మీద అమిత్ షాతో పాటు ఇక్కడున్న సిట్టింగ్, అదేవిధంగా ఇక్కడున్న రాష్ట్రీయ ముఖ్య నేతలు ఎవరెవరు పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఉన్నాయి ఉపేందర్? ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పటికే ఏర్పాట్ల పర్యవేక్షణ ఫోన్ ద్వారా పర్యవేక్షిస్తా ఉన్నారు. అదే తరుణంలో నిన్న ఈటల రాజేందర్ కూడా ఖమ్మం సభ ఏర్పాట్లు పరిశీలించారు. ఖమ్మంలో జిల్లా అధ్యక్షుడు గల్ల సత్యనారాయణ నేతృత్వంలో ప్రధానంగా ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. ఓవరాల్ గా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కార్యకర్తలు సమీకరణ దృష్టిలో ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా రాష్ట్ర స్థాయి నుంచి కూడా జనాన్ని సమీకరించేందుకోసం పబ్లిక్ మీటింగ్ లో ఎవరెవరు చేరుతారు ఏంటి అనేది కూడా ఇప్పటికీ ప్రధాన కాన్సన్ట్రేషన్ చేశారు. అటు బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, ఇతర సీనియర్ నాయకులందరినీ కూడా మోహరించేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఫోకస్ చేసేందుకు కూడా వ్యూహాత్మక అడుగులేస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనాన్ని సమీకరించడం కోసం అమిత్ షా ప్రత్యేకమైనటువంటి వ్యూహాన్ని ప్రదర్శించేసి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ యొక్క శక్తిని చాటేందుకోసం కూడా వ్యూహాత్మక అడుగులేస్తున్న నేపథ్యం కనబడతా ఉంది. ఓవరాల్ గా ఖమ్మం ప్రభుత్వ మైదానంలో జరిగేటువంటి పబ్లిక్ మీటింగ్ కి 1,00,000 మంది పై హాజరవుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రేణులు ఇప్పటికే ఆయా ప్రాంతాల్లో గులాబీ జెండా తోటి అలంకరణలు చేశారు. దాంతో పాటు అన్ని రకాల ఏర్పాటుతో పాటు వచ్చినటువంటి ఎటువంటి అసౌకర్యం కలగకోకుండా వాటర్ ఇతర అన్ని రకాల సౌకర్యం ఏర్పాటు చేస్తున్నట్టు కూడా బీజేపీ శ్రేణులు ప్రకటించారు. వరుణ్,
రైట్ ఉపేందర్, ఎక్కువగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఎన్నో డిక్లరేషన్ చేస్తూ ఉంది, అదేవిధంగా బీజేపీ కూడా పై ఎత్తులు వేస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలోనే రేపు జరగబోయే అమిత్ షా సభలో ఏమన్నా డిక్లరేషన్ చేసే అవకాశాలు ఏమన్నా కనిపిస్తా ఉన్నాయి అక్కడ? ఖమ్మం జిల్లా ప్రధానంగా వ్యవసాయ క్షేత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వ్యవసాయం ఆధారపడి జీవనం కొనసాగించే ప్రజలు ఎక్కువగా ఉన్నారు. అదే నేపథ్యంలో రైతు గోస బీజేపీ భరోసా అనేటువంటి ఏదైతే టైటిల్ పెట్టారో రైతులకు ఒక భరోసా ఇచ్చేందుకోసం ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమం కోసం దేశవ్యాప్తంగా బీజేపీ చేస్తున్న కృషి, తెలంగాణ రాష్ట్రంలో రానున్న కాలంలో చేసే కృషి గురించి వివరణించేందుకోసం ఇప్పటికే అన్ని రకాలుగా ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి వివరించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లా గతంలో మిర్చి రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు పంపించేటువంటి చరిత్ర ఉంది. అటువంటిది కాదు, మేము ప్రభుత్వం మాని ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేటువంటి ప్రధానమైనటువంటి దృష్టితోటి రైతు గోస బీజేపీ భరోసా అనేటువంటి టైటిల్ పెట్టి ఆ నినాదంతో ప్రజలకు వెళ్ళి సమీకరించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఓరగా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గద్దె దించి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకోసం కూడా అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆ శ్రేణులు ఇప్పటికే ప్రకటించి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. వరుణ్.